హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టిమేషన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ మెటీరియల్స్. వీటి నుండి లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం అనేది మనం చేసాం. ఓకే, ఇక్కడ ఇంకో సెకండ్ ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ప్రాబ్లమ్స్ అనేది ఇంకొకసారి చూద్దాం. ఓకే, సో ఇది అనదర్ ప్రాబ్లం. సో ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే estimate the volume of materials required for producing 1000 parts are shown in figure. అంటే ఇలాంటి ఫిగర్స్ ఉన్నవి, ఒక 1000 అనేది చేశాను. Assume that 50% of the finished material is wasted during finishing process. అంటే ఇక్కడ మిషనింగ్ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు దీని నుండి 15% అనేది వేస్టేజ్ అనేది జరిగింది. ఓకే, అది వాడిచ్చిన క్వశ్చన్, వాడిచ్చిన డయాగ్రామ్. ఓకే, వీడు అడిగింది ఏంటి ఇక్కడ, ఎస్టిమేట్ ద వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్. అంటే మనకు టోటల్ వాల్యూమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా చేయాలంటే కంపల్సరీగా వాడు ఇచ్చిన పార్ట్ అనేది ఏదైతే ఉంటుందో సో దాని నుండి పాసిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గా మనం డివైడ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో డివైడ్ చేసిన తర్వాత ఈచ్ ఎలిమెంట్ ని మనం ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అండ్ దెన్ ఫైనల్లీ ఆల్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే ఒక రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే యాక్యురసీ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదే లాస్ట్ క్లాస్ లో కూడా మనం చూసాం. సో ఇక్కడ వీడిచ్చిన ప్రొడక్ట్ నుండి ఏ విధంగా ఇచ్చాడు అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ 1 2 3 4 5 పార్ట్స్ అనేది ఇచ్చాడు. సో ఈ 5 పార్ట్స్ ని ఇండివిజువల్ గా మనం డివైడ్ అనేది చేసుకుంటాం. ఓకే, సో చేసి ఫస్ట్ పార్ట్ ని ఏ బి సి డి ఈ అని 4 లెటర్స్ తో మనం 5 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే ఇప్పుడు ప్రతి పార్ట్ ని కూడా ఆ పార్ట్ యొక్క అంటే ఏ అనే పార్ట్ ఉంది, ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ వాల్యూమ్ ఆఫ్ సి అనేది చేయాలి, అండ్ వాల్యూమ్ ఆఫ్ డి అండ్ వాల్యూమ్ ఆఫ్ ఈ అనేది చేసి అండ్ టోటల్ వాల్యూమ్ అనేది మనం యాడ్ చేసినట్లయితే సో వాడు అడిగిన క్వశ్చన్ కి సో ఎస్టిమేట్ ద వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అనేది యాక్యురసీ అనేది ఎక్కువ రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో వీటితో పాటు ఇక్కడ నేను తీసుకున్న ఎలిమెంట్ ఏకి లెంత్ అనేది ఇచ్చాడు 37.5 అనేది, బి అనే ఎలిమెంట్ కి లెంత్ 12.5 అనేది ఇచ్చాడు, అండ్ సి అనే దానికి కూడా 25 లెంత్ అనేది ఇచ్చాడు, అండ్ డికి 50 లెంత్ అనేది ఇచ్చాడు. సో ఈ డైమెన్షన్స్ అన్ని కూడా ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం, మొత్తం అన్ని కూడా ఎంఎం లోనే ఉన్నాయని కూడా మరీ చెప్పాడు ఇక్కడ. సో ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్ ని మనం సెపరేట్ చేసుకుని క్యాల్కులేషన్ అనేది చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ కేస్ వీడిచ్చిన ఫిగర్ నుంచి, ఓకే, సో వీడిచ్చిన ఫిగర్ నుంచి ఫస్ట్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫస్ట్ కేస్ దీని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది ఏంటి, సిలిండ్రికల్ షేప్ కాబట్టి దీని యొక్క ఫార్ములా అనేది ఏమొస్తుంది ఇక్కడ, 5/4 ఓకే డి స్క్వేర్ ఇంటూ ఎల్. దట్ మీన్స్ 5/4 డి డయామీటర్ ఎంత, ఇక్కడికి డయామీటర్ అనేది 525 అన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి దీని ఫస్ట్ డయామీటర్ ఎంత 525 అన్స్ అన్నాడు. అంటే 25 స్క్వేర్ ఇంటూ లెంత్ 37.5. దీన్ని మీరు క్యాల్కులేషన్ అనేది చేసినట్లయితే 18408 mm³ యూనిట్స్ లో రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ కూడా సిలిండ్రికల్ షేప్స్, ఎక్కడ కూడా డిఫరెంట్ ఏమీ లేవు. 525 525 575 అండ్ 512.5 అన్స్ అన్నది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి 5/4 డి స్క్వేర్డ్ ఇంటూ ఎల్. సో దట్ మీన్స్ 5/4 డి అంటే ఎంత ఇక్కడ, బి అనేది సో దీని యొక్క డయామీటర్ అంటే 75. ఓకే, 75 స్క్వేర్ ఇంటూ లెంత్ 12.5. ఓకే, 12.5. సో దీన్ని మీరు క్యాల్కులేషన్ చేసినట్లయితే ఎంత వస్తుంది ఇక్కడ,
5 5 2 2 3 mm³ లోకి రావటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో వాల్యూమ్ ఆఫ్ సి అంటే ఏంటి, ఇది లోపల ఉన్నది, దీని డయామీటర్ 25 అనేది ఇచ్చాడు. ఓకే రైట్, సో అగైన్ 5/4 d² ఇంటూ ఎల్. సో 5/4 d ఎంత అన్నాడు అక్కడ 25² ఇంటూ లెంత్ 25 అనేది వాడిచ్చాడు. సో దీన్ని క్యాల్కులేషన్ చేసినట్లయితే 12272 mm³ అనేది రావటం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ డి. సో డి వాల్యూమ్ ఏంటి, ఇది సిలిండ్రికల్ షేప్. సో దీని లెంత్ 50 ఇచ్చాడు, డయామీటర్ 12.5 అనేది ఇచ్చాడు. ఓకే, సో 5/4 d² ఇంటూ ఎల్. 5/4 డయామీటర్ ఎంత 12.5² ఇంటూ 50. ఓకే, సో దీన్ని మీరు క్యాల్కులేషన్ చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ 6136 mm³ అనేది వస్తుంది. ఇంకేమున్నాయి ఇక్కడ, దీంట్లో ఏ బి సి డి అయిపోయింది. సో ఇక్కడ ఈ అనేది అనదర్ ఎలిమెంట్ అనేది ఉంది. ఇక్కడ ఈ అనదర్ ఎలిమెంట్ ఇది ఏంటిది, ఇది ఫిల్లెట్. ఓకే, సో ఈ ఫిల్లెట్ అనేది మనం ఇక్కడ వాల్యూమ్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి అంటే, సో దీని సెంటర్ యాక్సిస్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇలా మనం సెంటర్ యాక్సిస్ అనేది తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ఈ. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఈ అనేది సెన్స్ అన్నాం ఫిల్లెట్ కి, అంటే ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఇంటూ circumference of circle passing through the center of gravity of fillet from the center line. Okay, right. Area of fillet. So area of fillet అనేది కూడా ఫ్రమ్ ద టేబుల్ నుంచి ఏరియా ఆఫ్ ఫిల్లెట్ కూడా మనం ఫార్ములాస్ అనేది డిరైవ్ చేసుకోవాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ ఫిల్లెట్ అంటే ఎంత 0.215 r² into circumference of circle passing through the center of gravity of fillet from the center line అంటే 25 r1. ఓకే, సో వాట్ ఈజ్ r1? r1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఓకే ఇది ఫిల్లెట్ అనేది ఈ విధంగా ఇచ్చాడు ఫిల్లెట్. ఓకే, ఇది సెంటర్ యాక్సిస్, ఈ విధంగా ఫిల్లెట్ అనేది ఇచ్చాడు, ఇది సెంటర్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ ఫిల్లెట్ కి ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అన్నాడు, అంటే ఇక్కడ నుండి ఇంతవరకు అంటే ఈ పాయింట్, ఇది సెంటర్ నుండి ఇంతవరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే 2 గా మీరు డివైడ్ చేయండి. ఇది 1 ఇది 2 అనుకోండి. ఓకే, ఓవరాల్ గా 1 + 2 = r1. ఓకే, సో క్లియర్ గా చూడండి ఒకసారి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇక్కడ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఆఫ్ ద ఫిల్లెట్ ఫ్రమ్ ద సెంటర్ లైన్ అంటే దీని యొక్క సెంటర్ యాక్సిస్ వరకు కూడా ఈ యొక్క కంప్లీట్ గా ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని r1 అని అన్నాం. ఆ r1 నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ 1, ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎలాగో ఈ డయామీటర్ తెలుసు మనకి ఎంత 525. ఓకే, సో 25/2 అంటే 12.5. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సెకండ్ వన్ అనేది 12.5 అనేది మనకు తెలిసిపోయింది. ఇది మనకు తెలుసు ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది మనకు తెలియాలంటే ఏంటి, అండ్ అగైన్ సమ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా అది 0.223 r1 అనేది. ఓకే, సో r1 అంటే ఏంటి, రేడియస్. ఇక్కడ నుండి వాడు ఇచ్చాడు మళ్ళా
R25 అని మీకు ఫిగర్ లో. ఓకే, సో 0.223 R ఇంటూ 25. ఓకే, సో దీన్ని మీరు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ వన్. ఓకే, అండ్ సెకండ్ వన్ అనేది ఏంటి ప్లస్ 525 అంటే 25/2 12.5. ఓకే, ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తే R1 అనేది వస్తుంది. ఓకే, ఆ వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేస్తారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుందో. ఇది రెండు 0.223 ఇంటూ 25 వేస్తే 5.575 ప్లస్ 12.5. ఓకే, అంటే ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే ఈక్వల్స్ టు R1. ఫైనల్లీ 18.075 ఈక్వల్స్ టు R1. ఓకే, 18.075 అనేది వచ్చింది. ఆ R1 అనేది ఇక్కడ మీరు అప్లై చేయండి. ఓకే, ఓకే, వాల్యూమ్ ఆఫ్ E ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఫిల్లెట్ అంటే 0.215 R స్క్వేర్ 25 స్క్వేర్ ఇంటూ 25 R1 అంటే 18.075. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది మీకు క్యాల్కులేట్ చేస్తే 15260.7 mm3. అంటే ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఏ, వాల్యూమ్ బి, వాల్యూమ్ సి, వాల్యూమ్ డి, సో టోటల్ గా మనం ఈ వరకు కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఈక్వల్స్ టు విఏ, విబి, విసి, విడి, విఈ. టోటల్ వాల్యూమ్ అనేది మనం వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మీరు కలిపేసేయండి. మొత్తం వాల్యూస్ అన్ని కలిపితే ఎంత వస్తుంది ఇక్కడ మీరు ఒకసారి కలపండి. వాల్యూస్ వాల్యూమ్ ఏ, వాల్యూమ్ బి ప్లస్ వాల్యూమ్ సి ప్లస్ వాల్యూమ్ డి ప్లస్ వాల్యూమ్ ఏ అనేది మొత్తం వాల్యూస్ వేయండి. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే 107299.7 mm3 అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో mm3 లో వచ్చింది. సో దీన్ని మీరు క్వశ్చన్ లో ఇంకేమైనా అడిగాడు ఇక్కడ. assume 15% ఆఫ్ ఫినిష్డ్ మెటీరియల్ వేస్టెడ్ అనేసి 15% వేస్టెడ్ అని అన్నాడు. వచ్చిన దాని నుంచి 15% వేస్ట్ అయిందంట. ఓకే, సో దీన్ని మీరు సెంటీమీటర్ లోకి మార్చేయండి. ఆర్ 107.299 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వేస్టెడ్ ఎంత అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వేస్టెడ్ 15%, that is 15/100 into 107.299 ఎంత వస్తుంది ఇక్కడ 16.095 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ ఎంత మీకు ఆల్రెడీగా 107.299 సెంటీమీటర్స్ అనేది వి అనేది వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు వేస్ట్ అయింది కూడా మీరు క్యాల్కులేట్ చేశారు కాబట్టి ఈ వేస్టేజ్ ఆఫ్ వాల్యూమ్ ఎంత వస్తుంది 16.095 అనేది వచ్చింది. ఈ రెండింటిని మీరు యాడ్ చేసేయండి. అంటే 107.3 ప్లస్ 16.095 ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 123.395 సెంటీమీటర్ క్యూబ్ లోకి రావటం అనేది వచ్చింది. కానీ వాడు క్వశ్చన్ లో ప్రాసెసింగ్ 1000 పార్ట్స్ ఆర్ షోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1000 పార్ట్స్ కని అడిగాడు. అంటే ఇక్కడ మనం ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. ఓకేనా, టోటల్ వాల్యూమ్ ఆఫ్
1000 components. 1000 components. That means 123.395 into 1000 వేస్తే 123.395 సెంటీమీటర్ క్యూబ్ లోకి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడతో మీరు ఆపేసిన సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.